హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బ్రెడ్ కేక్ అండి. దీనికోసం అయితే ఒక ఎగ్ తీసుకున్నాను, మిక్సీలో వేసేస్తున్నాను. సో ఎగ్ ఇంకా కొంచెం మిల్క్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అండి, లైట్గా సాల్ట్ వేసి ఒక్కసారి బ్లెండ్ చేసేయండి. నెక్స్ట్ ఇది కొంచెం బ్లెండ్ అయిన తర్వాత షుగర్ వేసుకోవాలండి. ఇంకా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇంకా షుగర్ మనకు టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే 1 ఫుల్ టేబుల్ స్పూన్ వేసానండి. సో ఇలా బాగా బ్లెండ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి. అది హీట్ అయిన తర్వాత మనం బ్రెడ్ అనేది పూర్తిగా బ్రౌన్ అదంతా కట్ చేయకుండా డైరెక్ట్గా వేసేయండి. సో ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసి ఆమ్లెట్ మనం ఎలా చేస్తామో అలానే అండి, బ్రెడ్ ఆమ్లెట్లానే ఉంటుంది. కొంచెం రెసిపీస్ ఇంగ్రీడియంట్స్ చేంజ్ అయ్యాయి అంతే. కానీ చాలా టేస్ట్ అండి. బ్రెడ్ కుక్ అవుతున్న స్మెల్ వస్తుంది, వెనిలా ఎసెన్స్ వేసాను కదా. అండ్ టేస్ట్ అయితే సూపర్ అండి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. సో మీ పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి. సో అందుకని ఈ రెసిపీ మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి, బోత్ సైడ్స్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇంకా బటర్ అయినా వేసుకోవచ్చు, ఇంకా గీ అయినా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. సో నేను ఆయిల్ వేసి సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి. సో ఇలా కుక్ చేసిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసాడమే. ఇంకా సర్వింగ్ ఎలా చేశానంటే మీరే చూసేయండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకొని హనీ అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా. సో నేను ఇలా ప్లేట్లోకి ఒకదానికొకటి తీసేసుకున్న తర్వాత హనీ అనేది వేసానండి. సో హనీ వేసి సర్వ్ చేశాను. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసి తిన్నారనమాట. ఇంకా మీ చాయిస్, షుగర్ పౌడర్ అయినా వేయచ్చు అన్నమాట. చూసారు కదండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు మా పిల్లలు. ఓకే, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.